ఈ టూత్ పేస్ట్, టూత్ పౌడర్స్ అలవాటు చేసేటప్పుడు మనకి చెప్పిన మేజర్ కాజ్ ఏంటి అంటే, ఈ చార్కోల్ యూజ్ చేయటం వల్ల మీ పళ్ళు అరిగిపోతాయి. ఆ అవును. పొయ్యి బూడిద యూజ్ చేయటం వల్ల మీ పళ్ళ మీద కన్నాలు పడతాయి. అవును. అవును. ఇవన్నీ చెప్పి ఇచ్చేశారు. అప్పుడు ఉన్న ఏన్షియంట్ డేస్ నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చేటప్పటికి మళ్ళీ అదే యూజ్ చేయొచ్చు అంటున్నారు. అవును. వాట్ ఈస్ ద లాజిక్? యాక్చువల్లీ ఏంటంటే చార్కోల్ అనే కాదండి. హ్మ్. అబ్రేసివ్ ఉండేది. ఆ చార్కోల్ అనే కాదు అబ్రేసివ్ ఉండేది. అంటే కొంచెం అది పైన రఫ్‌గా ఉండటం వల్ల మన పన్ను పైన పట్టిన పాచిని అది క్లీన్ చేస్తది. హ్మ్. స్మూతర్ థింగ్స్ వచ్చేసి జనం అందరూ బాగా స్మూత్‌గా అలవాటు పడిపోయాక దే స్టార్టెడ్ రిఫైనింగ్ ఇంటూ జెల్ ఫార్మ్స్. అన్ని జెల్స్ వచ్చినాయి. ఫస్ట్‌లో పౌడర్ వాడేవారు. హ్మ్. తర్వాత పేస్ట్, తర్వాత జెల్ ఫార్మ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ జెల్ ఫార్మ్స్ వల్ల డ్రైనెస్ రావడం. పౌడర్ డిస్పెన్సింగ్ కుదరకపోవడం వీటి వలన రిఫైన్డ్ చార్కోల్ని అందరూ యూటిలైజ్ చేస్తున్నారు, ఇప్పుడు యూస్ చేస్తున్నారు టు జస్ట్ షో దట్ ఈ అబ్రేజివ్ చాలా మంచి రిఫైన్డ్ ఫైన్ అబ్రేజివ్ అని. హ్మ్. ఇప్పుడు ఈ రీసెంట్గా లాస్ట్ 1 decade నుంచి ఆయుర్వేదిక్ పేస్టులు కూడా బాగా ఎక్కువ అన్ని కంపెనీస్, అది ఆయుర్వేదిక్ అవ్వచ్చు, నాన్ ఆయుర్వేదిక్ కంపెనీస్, ఆయుర్వేదిక్ కూడా, ఎందుకంటే దే ఆల్సో అగైన్ నీమ్ వాడుతున్నాం, లేకపోతే దీంట్లో సెపరేట్ కాల్షియం వాడుతున్నాం. బట్ ఓవరాల్గా ఏంటంటే యూ యూజ్ ఎ పౌడర్, యూ యూజ్ ఎ పేస్ట్, డోంట్ యూజ్ మచ్ జెల్స్ అండి. యంగర్ జనరేషన్ క్రిస్టల్స్ ఉన్నాయి, లేదా జెల్స్ ఉన్నాయి, ఈ మెంతాల్ ఉంది అన్నది కాకుండా ప్లెయిన్ సబ్టిల్గా ఉన్న ఎనీ పేస్ట్ వాడి 2 minutes 3 minutes బ్రష్ చేసి, ట్వైస్ బ్రష్ చేసి, గుడ్ అమౌంట్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆర్ లూక్ వామ్ వాటర్ తీసుకుంటే ఓరల్ కండిషన్స్ ఎప్పుడు బాగుంటాయి. ఓకే. అందరూ చేసి తప్పనంటే నిద్రపోయే ముందు ఈవెన్ జనరల్ ఫిజిషియన్స్, ఫ్యామిలీ ఫిజిషియన్స్ రిపీటెడ్గా అడ్వైస్ చేస్తారు. డెంటిస్టులు, ఎల్డర్స్, మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కూడా పడుకునేటప్పుడు నీళ్ళు తాగి పడుకోండి, నోరు కడుక్కొని పడుకోండి అంటే నైట్ పడుకునేటప్పటికి ఎక్కడ క్లాగ్ అయిన ఫుడ్ ఉండకుండా ఫ్రెష్గా పడుకోవడం వల్ల 12 hours ఆ 10 hours స్లీప్లో అసలు ఎక్కడా కూడా మనకి ఆ ఫుడ్ వలన వచ్చి క్యావిటీస్ కానీ బ్యాడ్ బ్రెత్ కానీ రాదండి.